ఓం నమో వాసుదేవాయ. శ్రీ 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 బ్రహ్మానంద గీతాశ్రమం అల్లూరు. ఈ బ్రహ్మానంద గీతాశ్రమంలో నేను ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నాను. ఈ గీతాశ్రమంలో చాలా కాలం నుండి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మికంగా చాలా కార్యక్రమాలు ప్రతి గురు పౌర్ణమికి కానీ, కృష్ణాష్టమికి కానీ, ప్రతి ఏకాదశికి కానీ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ మధ్యనే ఆంజనేయ స్వామి ఏకాహం కూడా జరిగింది. నిన్న 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి గుడిపాటి సాయి కృష్ణ శ్రీ 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 సిద్ధేశ్వరానంద స్వామి శిష్యులైన ఈ సాయి కృష్ణ గారు శ్రీరామ ఏకాహం జరిపారు. ఆయన ఉభయదాతగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అక్కడ ఆ ఆశ్రమంలో ట్రస్ట్ బోర్డుగా నంబర్లుగా ఉన్న నాగభూషణం గారు, ఆదిలక్ష్మ గారు, అమ్మన్నమ్మ గారు వీళ్ళందరూ ఈ ఏకాహంలోకి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చాలా బాగా కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఈరోజు ఉదయం 8 గంటల దాకా పూర్తిగా నైట్ అంతా కూడా 4 భజన బృందాలతో పూర్తిగా ఏకాహం జరిగింది. ఇది భగవంతుడు సృష్టించిన కార్యక్రమం. మేము మామూలుగా నెలకొక కార్యక్రమం ఈ ఆశ్రమంలో జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఉభయదాతలే. ప్రతి ఒక్కరూ మేము ఈ కార్యక్రమం చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని కోరుకొని ఈరోజు ఈ సాయి కృష్ణ గారు ఈ ఏకాహం పెట్టడం జరిగింది. ఇది మామూలుగా ఖర్చుతో కూడుకున్న పని అయినా సరే భగవంతుని కృపతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. వారికి మరీ కృతజ్ఞతలు, భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ గీతాశ్రమం ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల క్రితం ఈ ఆశ్రమం ఏర్పడింది. ఇది పూర్వీకులు అల్లంపాటి రమణారెడ్డి గారు, కాటమరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆ గీతాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ఆ గీతాశ్రమం చాలా అల్లూరికే అందంగా ఏర్పడిన ఆశ్రమం అది. ఎవరు కూడా ఈ చుట్టుపక్కల ఆశ్రమాలను మెయింటైన్ చేసిన వాళ్ళు లేరు. ఆ రోజు వారు భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మికంగా ఉండి ఈ ఆశ్రమాన్ని జరుపుతూ వచ్చారు. తర్వాత 30 సంవత్సరాల క్రితం ఈ సిద్ధేశ్వరానంద స్వామి ఈ ఆశ్రమానికి రావడం, ఈ ఆశ్రమాన్ని అంతా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత ఆయన 2 సంవత్సరాల క్రితం కాలం చెందారు. ఆయన కాలం చెందిన తర్వాత ఒక కమిటీ, నూతన కమిటీగా ఉండి ఆ కమిటీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ప్రతి కార్యక్రమాన్ని జరుపుకుంటూ దాతల సహకారంతో, ఉభయదాతల సహకారంతో జరుపుకుంటూ వస్తున్నాం. అక్కడ గోశాల ముఖ్యంగా
గోశాల ఉండడం చాలా అదృష్టం. ఎందుకంటే నెలకోసారో 15 రోజులకోసారో గోపూజలు చేసుకుంటూ భక్తులు ప్రతిరోజు ఉదయాన్నే రాగి చెట్టు, నాగుల దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తూ భక్తులు పోతూ ఉంటారు. అందువల్ల ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ ఆశ్రమాన్ని ఖచ్చితంగా చూసి తిలకించెదరు. నిన్న జరిగిన కార్యక్రమంలో ఈరోజు ఉదయం 8 గంటలకి ముగింపు కార్యక్రమం జరిగింది. నిన్నటి నుంచి అన్నప్రసాదాలు కూడా వారికి ఏర్పరుస్తూ ట్రస్ట్ సభ్యులుగా వాళ్ళు ఆ ఉభయదాతలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఆ సాయికృష్ణ గారు. ఈ కార్యక్రమాలకి మరీ కూడా సహకరించాలని భక్తులకు అందరికీ కోరుకుంటూ ఓం నమో వాసుదేవాయ.